మా అబ్బాయి హైదరాబాద్లో ఉండి చదువుకునేవాడు. తనని చూడడానికి ఒకరోజు సాయంత్రం 7 గంటలకి నేను మా ఆవిడ హైదరాబాద్కి మా కారులో బయలుదేరాము. బయలుదేరిన కొద్దిసేపటికే బాగా వర్షం స్టార్ట్ అయింది. ఏం చేద్దాంరా అని పక్కకు ఆపాను. ఎందుకంటే అంత వర్షంలో నాకు డ్రైవింగ్ చేయడం కూడా రావడం లేదు. కొద్దిసేపటి తర్వాత పక్క నుండి ఒక ఆయన సైకిల్ మీద వెళ్తున్నాడు. ఏమండి, ఇక్కడ ఏదైనా ఆగడానికి ఏదైనా రూమ్ లాంటిది ముందట దొరుకుతుందా అని అడిగా. "ఆ, ఇక్కడ ముందట ఒక రూమ్ ఉంది అండి, అక్కడ ఉండొచ్చు" అని అన్నాడు ఆయన. సరే, మళ్ళీ కార్ స్టార్ట్ చేశా. మా ఆవిడ నాతో ఇలా అంది, "ఇంత వర్షంలో మీకు కారే నడపడం రావడం లేదు, తను సైకిల్ మీద ఎలా వెళ్తున్నాడు అండి, నాకేదో భయంగా ఉందండి" అని అంది మా ఆవిడ. "అలా ఏం లేదే, వాళ్ళకు రోజు అలవాటే ఉంటుంది కదా, అందుకే అతను అలా నడుపుకుంటూ వెళ్తున్నాడు" అని అంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పాతబడ్డ బిల్డింగ్ కనిపించింది. ఆ బిల్డింగ్ దగ్గర ఆపి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. డోర్ని కొట్టాను. లోపట్ల నుండి ఒక తాత, "ఏం కావాలి" అని అడిగాడు. "వర్షం పడుతుంది తాత, కొంచెం ఆగుదాం, వర్షం పడ్డాక వెళ్ళిపోతామని" అన్నా. "సరే రండి, ఓ అక్కడ కూర్చోండి" అన్నాడు ఆ తాత. కూర్చున్నాం. "తడిసినట్టున్నారు, ఛాయ్ తాగుతారా" అని అడిగాడు. "అవును తాత, తాగుతామని" అన్నా. ఆ తాత ఛాయ్ పెట్టుకొని వచ్చాడు. ఛాయ్ తెచ్చి నాకొక కప్పు, మా ఆవిడకొక కప్పు ఇచ్చాడు. నేను తాగుతున్నా, కానీ మా ఆవిడ రక్తం అని కింద పాడేసింది. "ఏమైంది" అని అన్నా. "ఏమండి, టీ తాగకండి, అది రక్తం, టీ కాదు" అని అంది. ఆ తాత నవ్వుకుంటూ, "ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అలానే అంటారు. ఇక్కడ ముందు ఒక ఫ్యామిలీ జీవించేది. ఒక అబ్బాయి, ఒక అమ్మ, నాన్న. వాళ్ళ ముగ్గురిని ఎవరో దుండగులు చంపేశారు. అప్పటి నుండి ఎవరొచ్చినా కానీ వాళ్ళకి టీ ఇస్తే రక్తమే కనిపించింది" అనేవారు. ఆ మాటలు విన్నా నాకు కూడా భయమేసింది. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నా. "సరే తాత, వర్షం తక్కువైనట్టుంది, మేము బయలుదేరుతాం" అని అన్నా. "సరే" అని అన్నాడు ఆ తాత. "రజిత, నువ్వు రెడీగా ఉండు, నేను బయట చూసేస్తా, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుండి" అని చెప్పి బయటకు పోయి చూసి వర్షం అయితే తక్కువ ఉంది, వెళ్దామని చెప్పి మళ్ళీ లోపట్లకు పోయా. కానీ లోపట్ల మొత్తం చీకటిగా మారిపోయింది. "రజిత" అని పిలిచా, కానీ మా ఆవిడ ఎక్కడా కనిపించడం లేదు. మొత్తం చీకటిగా ఉంది. నా జేబులో నుంచి ఒక లైటర్ తీసి చూసా, మొత్తం చీకటిగా ఉంది. దూరంలో మెట్లు కనిపించాయి. ఆ మెట్ల నుంచి పైకి ఎక్కాను. అద్దం దగ్గర రజిత దూసుకుంటూ ఉంది. "రజిత, ఏం చేస్తున్నావే, ఇదేదో విచిత్రంగా ఉంది, ఇక్కడ నుంచి బయలుదేరదాం పద" అని అన్నా. కానీ రజిత, "ఇక్కడే బాగుందండి, నేను ఇక్కడే ఉంటా, మనం ఇక్కడే ఉందామని" అంటుంది. తిరిగి చూసింది. తను రజిత కాదు, దయ్యం. అక్కడి నుంచి లగెత్తా. రజితకేదో అయింది. ఇక్కడ నుండి నేను ఎలాగైనా బతికి బయటపడాలని అక్కడి నుంచి పరిగెత్తుదామని ప్రయత్నించా. కానీ ఆ దయ్యాలు మొత్తం నా చుట్టూ ముట్టాయి, నన్ను కూడా చంపేశాయి.